హాయ్ ఫ్రెండ్స్, సోమనాథ్ ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో మొదటి జ్యోతిర్లింగంగా ప్రేరేపిస్తారు. ఈ ఆలయానికి ఎంత శ్రేయస్సు మరియు గొప్పతనం ఉందంటే బయట నుండి ఎవరు వచ్చినా అతని మొదటి చూపు సోమనాథ్ ఆలయంపైనే పడుతుంది. అందుకే సోమనాథ్ ఆలయం సుమారు 17 సార్లు దాడి చేయబడింది, కానీ ప్రతిసారి దానిని పునర్నిర్మించారు. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో సోమనాథ్ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. సోమనాథ్ ఆలయం పూర్తి పేరు సోమనాథ్ జ్యోతిర్లింగంగా పిలుస్తారు. ఈ ఆలయం గుజరాత్ రాష్ట్రంలోని వేరవల్ అనే నగరంలో స్థాపించబడింది. సోమనాథ్ ఆలయం ఒక పవిత్ర తీర్థస్థలమని నమ్ముతారు. కొందరు అంటుంటారు శ్రీకృష్ణుడు యాదవ వంశాన్ని సంగ్రహం చేసిన తర్వాత దేహత్యాగాన్ని చేసుకున్నారని. ఈ ఆలయాన్ని మొట్టమొదటిసారిగా సోమదేవుడు నిర్మాణం చేశారని, దీని ఆ సమయంలో బంగారంతో నిర్మించారని అంటుంటారు. తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గుజరాత్లో నివసించినప్పుడు వారు ఈ ఆలయాన్ని కలపతో నిర్మించారు. చివరకు ఈ ఆలయాన్ని మహారాజ్ భీమదేవుడు రాళ్లతో నిర్మించాడు. జ్యోతిర్లింగం సోమనాథ్ యొక్క జ్యోతిర్లింగాన్ని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా భావిస్తారు. దీని స్థాపన వెనుక ఎన్నో పౌరాణిక కథలున్నాయి. మహాశివుడు దర్శనమిచ్చిన చోట ఈ పవిత్ర జ్యోతిర్లింగాన్ని నిర్మించారు. నిజానికి జ్యోతిర్లింగం 2 పదాలతో నిర్మితమైంది. జ్యోతి అనగా ప్రకాశవంతమైన వెలుగు, మరియు లింగం అనగా చిహ్నం లేదా చిత్రం అని అర్థం. జ్యోతిర్లింగాన్ని పరమశివుడి రూపంలో పూజిస్తారు. ఈ 12 ప్రదేశాల్లో సాక్షాత్తు పరమశివుడే ప్రత్యక్షమయ్యారని చెబుతుంటారు. ఒక కథ అనుసారం సోమనాథుడు అనగా చంద్రుడు రాజు అయిన దక్షిణ ప్రజాపతి యొక్క 27 మంది కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. 27 మంది భార్యలలో చంద్రుడు రుక్మణితో అందరికంటే ఎక్కువగా ప్రేమ ఆప్యాయతను పంచుకునేవాడు. ఇందు కారణంగా మిగతా భార్యలు చంద్రుడిపై తమ తండ్రి అయిన దక్షిణ ప్రజాపతికి ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. ఒక కన్యను వదిలి మిగిలిన వారికి అన్యాయం చేయడం ఉచితం కాదని రాజా దక్షిణాపతి చంద్రుడిపై కోపోద్రిక్తుడయ్యాడు. అప్పుడు దక్షిణ ప్రజాపతి కోపంలో చంద్రుడికి రోజు రోజుకు నీ వెలుగు తగ్గిపోతుందని శాపం ఇచ్చాడు. శాపం కారణంగా చంద్రుడి వెలుగు రోజు రోజుకి తగ్గిపోవడం మొదలైంది. ఇది చూసిన చంద్రుడు ఆందోళన చెందడం మొదలుపెట్టాడు. తర్వాత అతను పరమశివుని ఆరాధన చేయడం కొనసాగించారు. చివరకు పరమశివుడు ప్రత్యక్షమై చంద్రుడి శాపాన్ని నివారించారు. ఈ విధంగా చంద్రుని బాధను తొలగించిన పరమశివుడు ఇక్కడ స్థాపించబడ్డాడు. ఈ ఆలయంలో శివుడు లింగ రూపంలో అవతారం ఎత్తాడు. అందుకుగాను ఈ ఆలయానికి సోమనాథ్ అని నామకరణం చేశారు. ఈ విధంగా చంద్రుని పేరుతో స్థాపించబడ్డ ఈ ఆలయం సృష్టిలో సోమనాథ్ అనే పేరుతో పిలువబడుతుంది. ఇంకొక కథ ఆధారంగా శ్రీకృష్ణుడు బాలుక తీరంలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఒక వేటగాడు శ్రీకృష్ణుని పాదంను జింక యొక్క కాళ్ళు అనుకొని బాణం వదిలాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇక్కడ తన దేహత్యాగం చేశారని చెబుతుంటారు. చరిత్ర ప్రకారం ఈ ఆలయం ఈశ్వాపురం కాలం నుండి అస్తిత్వంలో ఉందని చెబుతుంటారు. 7వ శతాబ్దంలో వల్లభి మైత్రక్ రాజులు 2వసారి ఈ ఆలయాన్ని నిర్మించారు. దీని తర్వాత సింధుకు చెందిన అరబ్ గవర్నర్ హల్ జునెల్ ఈ ఆలయాన్ని వినాశనం చేశారు. వినాశనం తర్వాత 1815వ సంవత్సరంలో రాజా నార్బర్ ద్వితీయ ఈ ఆలయాన్ని ఎర్రటి రాళ్లతో 3వసారి నిర్మించారు. కానీ సోమనాథ్ ఆలయంపై ఆల్ జునేద్ ఆక్రమణ చేపట్టినట్టు ఎటువంటి చారిత్రక ఆధారాలు కనుగొనబడలేదు. నార్బర్ట్ రాజు ద్వితీయ ఈ తీర్థక్షేత్రాన్ని దర్శనం చేసుకోవడానికి గుజరాత్ వచ్చారని చెబుతుంటారు. సోలంకి రాజు మోర్ధ్వాజ్ కీర్తి శకం 997లో మొదట ఈ ఆలయాన్ని నిర్మించి ఉండవచ్చని కొంతమంది చారిత్రకారులు చెప్తుంటారు. సోలంకి రాజు మోర్ధ్వాజ్ ద్వారా కొన్ని పాత దేవాలయాలు పునర్నిర్మించబడ్డాయని చెబుతారు. ఇక్కడ రాజ్యం నడిపిన బయట దేశ రాజులు ఈ ఆలయాన్ని చాలాసార్లు ధ్వంసం చేశారు. కానీ కొంతమంది రాజులు కలిసి ఈ ధార్మిక ఆలయాన్ని మరమ్మతులు చేశారని కొంతమంది చారిత్రకారులు చెప్తారు. కీర్తి శకం 1024వ సంవత్సరంలో మొహమ్మద్ గజనీ సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ ఆలయంలోని బంగారం, వెండి, వజ్రాలు దోచుకుని తిరిగి తన దేశానికి వెళ్ళిపోయారని కొందరు చెప్తుంటారు. మొహమ్మద్ గజనీ ఆ ఆలయంలోని శివలింగాన్ని ధ్వంసం చేయలేకపోయాడు. దాంతో ఆ ఆలయం చుట్టూ మంటలు పెట్టారని చారిత్రకారులు భావిస్తారు. ఆ సమయంలో సోమనాథ్ ఆలయంలో నీల్ మనీతో కలిసి 56 స్తంభాలున్నాయి. ఇందులో వజ్రాలు మరియు ముత్యాలతో కాకుండా వివిధ రకాల రత్నాలు జోడించబడి ఉన్నాయి. కానీ ఈ బహుమూల్యమైన రత్నాలను దొంగలు దోపిడీ చేసి ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. మొహమ్మద్ గజనీ ఈ ఆలయాన్ని దోపిడీ చేసిన తర్వాత రాజా భీమ్దేవ్ మరలా పునర్నిర్మించి ప్రతిష్ఠించారు. కీర్తి శకం 1093లో రాజా సిద్ధరాజ్ జైసింగ్ ఆలయాన్ని స్థాపించి దాని ప్రతిష్టాపనకు పూర్తిగా సహకరించారు. తర్వాత 1168లో విజయేశ్వర కుమార్, పౌల్ జైనాచార్యులు, హేమచంద్ర సరితో పాటు సోమనాథ్ వైపు యాత్ర చేసినప్పుడు అతను కూడా చాలా వరకు ఆలయ ప్రతిష్టాపనకు మరమ్మతులు చేయించారు. సౌరాష్ట్రం యొక్క రాజు కంగల్ కూడా ఆలయానికి సౌందర్య కారణం చేయించారు. ఈ విధంగా భారతీయ రాజులు పదే పదే ఆలయ నిర్మాణంలో నిమగ్నమై ఉన్నారు. కానీ అదే వైపు అదే పనిగా ముస్లిం శాసకులు
పదే పదే ఆలయాన్ని ధ్వంసం చేయడంలో నిమగ్నమై ఉన్నారు. అల్లావుద్దీన్ ఖిల్జీ కీర్తిశకం 1297లో సోమనాథ్ ఆలయాన్ని కూల్చివేశాడు మరియు ఆయన సేనాపతి నూర్సద్ ఖాన్ ఆలయాన్ని దోచుకున్నాడు. కీర్తిశకం 1895లో గుజరాత్ యొక్క సుల్తాన్ ఆలయాన్ని విధ్వంసం చేయడంలో నిమగ్నమైపోయాడు. తన తండ్రి మార్గాన్ని అనుసరించి కీర్తిశకం 1413లో సోమనాథ్ ఆలయాన్ని కూల్చివేశారు. ఈ విధంగా ముస్లిం శాసకులు ఈ ఆలయంపై నిరంతరం దాడులు చేశారు. ఇందులో మొహమ్మద్ గజనీ యొక్క దాడి ఎక్కువ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అతడు దాడి సమయంలో ఎంతో మంది అమాయకులను చంపేశాడు. ధన సంపత్తి కోసం అతను భారతదేశంలో నిరంతరం 12 సార్లు దాడులు చేశాడు. అతను దాదాపు 5000 మంది సైన్యంతో సోమనాథ్ ఆలయంపై దాడి చేశారు. ఈ ఆలయానికి ఆ సమయంలో దాదాపు 25,000 మంది పూజలు నిర్వహించడానికి వస్తుండేవారని చెబుతుంటారు. స్వతంత్రం తర్వాత పునర్నిర్మాణం. స్వతంత్రం తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతీయ సంస్కృతిలో దేశం యొక్క గర్వం పెంపొందించడానికి సోమనాథ్ ఆలయాన్ని గొప్పగా పునర్నిర్మించారు. నేటి కాలంలో ఈ ఆలయం భారత సంస్కృతిని మరియు సనాతన ధర్మం యొక్క అందాన్ని పెంచుతుంది. పదే పదే ధ్వంసమైన సోమనాథ్ ఆలయం అసలు నేటికి కూడా ఈ ఆలయం తన మూల స్థానం సముద్ర తీరాన ఉంది. భారతీయ మాజీ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇక్కడ భవ్య ఆలయాన్ని నిర్మించారు. సోమనాథ్ ఆలయానికి కొంత దూరాన అహల్యాబాయ్ ద్వారా నిర్మించబడిన సోమనాథ్ ఆలయం ఉంది. ఆలయ ప్రత్యేకత: ఆలయ భూగర్భంలో సోమనాథ్ లింగం యొక్క ప్రతిష్టాపన చేయబడింది. అంతేకాకుండా ఈ ఆలయంలో పార్వతి, సరస్వతి, లక్ష్మి, గంగా మరియు నంది యొక్క మూర్తులు స్థాపించబడ్డాయి. భూమి యొక్క పై స్థానంలో లింగం పైన అహలేశ్వర్ మూర్తి ఉంది. అదేవిధంగా ఉత్తర ద్వారం బయట అఘోర్ లింగమూర్తి స్థాపితమై ఉంది. నగర ద్వారం దగ్గర గౌరీ కుండల్ అనే సరోవరం ఉంది. దీనికి సమీపంలో ఒక పురాతన శివలింగం ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇది సోమనాథ్ ఆలయం యొక్క గొప్ప చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.